నా పేరు షేక్ ఫిరోజ్ పాషా. మా గ్రామం వచ్చేసి బౌసపేట. నేను కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. నేను గత 6 సంవత్సరాల నుండి నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి వారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అలాగే అన్ని మండలాలను ఒకే చూపుతో చూసి వారు ప్రతి మండలంకు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి, ఉన్న 9 మండలాలకు వేములవాడ పట్టణంతో కలుపుకొని 8 మండలాలకు ఖచ్చితంగా నేను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి అని చెప్పి మండలానికి ఒక సంస్థను తీసుకురావాలనే ఉద్దేశంతో సంకల్పంతో వారు ప్రజలలో ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ మరియు అన్ని మండలాల కంటే మా మండలంలో ఎక్కువ నిధులు కేటాయించారు. సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ప్రధానంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు మేము ఏదో అభివృద్ధి చేసినామని చెప్పి ఎన్నో గప్పాలు కొట్టుకున్నది తప్ప ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉన్నట్టు చందంగా ఉన్నది. కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ 2 సంవత్సరాలలో వారు గత 10 సంవత్సరాలు చేయని పని మా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు చేస్తున్నారు. అలాగే ముందు కూడా ఇంకా అభివృద్ధి చేసి మా నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వారు చేస్తున్నారు. అలాగే గత పాలకులు పాలించినప్పుడు మన ప్రాంతానికి ఎల్ఓసి అనే పదం తెలియదు ఎవరికి. ఇప్పుడు ఎవరి నోట్లకెళ్ళి చూసినా కానీ ఎల్ఓసి పదం అనేది మనం వింటున్నాం. ఎవరికి ఏదైనా ఆపద వచ్చిందంటే అన్న మాకు మా వారికి కిడ్నీ సమస్య ఉన్నది, ఒకరికి హార్ట్ సమస్య ఉన్నది, ఒకరికి గుండె వ్యాధి సమస్య ఉన్నది, అలాగే మరి కొందరికి ఊపిరితిత్తుల సమస్య ఉన్నది అని చెప్పి ఎన్నో ఆపరేషన్లకు ఎల్ఓసి అందించినటువంటి గొప్ప నాయకుడు మా గౌరవ శాసనసభ్యులు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ గారు. అలాగే మేము దాదాపుగా వాళ్ళు 10 సంవత్సరాలలో ఇవ్వని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మేము ఈ 2 సంవత్సరాలలో పూర్తి చేసినాం. వారు అంటుర్రు, మేము టీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ అంటుర్రు మేము ఏదో అభివృద్ధి చేసినామని చెప్పి. ఒకవేళ బహిరంగ చర్చకు వచ్చినా మా దగ్గర పూర్తి డాటా ఉన్నది. మీరు 10 సంవత్సరాలు తీసుకొచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లు, మేము ఈ 2 సంవత్సరాలలో తీసుకొచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లు మన డాటా ఉన్నది. మేము ఎక్కడికైనా బహిరంగ చర్చకు సిద్ధం. అలాగే కొందరు మాట్లాడుతుర్రు వేములవాడ ఎందుకో వెనుకబడ్డా అని చెప్పి మా చాలా సందర్భాలలో మా ఎమ్మెల్యే గారు అంటుండే. అప్పుడు వీరు బీఆర్ఎస్ నాయకులు కళ్ళకు కనిపిస్తలేదు. కనీసం ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమం గత 50 సంవత్సరాల నుండి ఎవరు చేయని పని చేసి వారు చూపిస్తుంటే వీళ్ళ కళ్ళకు గంతలు కట్టుకొని లేకుంటే వాళ్ళ కళ్ళకి పసిరిగలైనట్టు వాళ్ళు కళ్ళకు ఏదో కనురెప్ప మన చాటు పొర ఉంటుంది కదా, ఆ పొరలు వచ్చినట్టు మాట్లాడుతారు. వారు కనీసం కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి వారికి, మాట్లాడేవారికి. టెంపుల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి వాటి బ్రోచర్ల మీద వాళ్ళు ఫోటోలు ఇచ్చి గత 10 సంవత్సరాలు వాళ్ళు చేయని అభివృద్ధిని మా శాసనసభ్యులు గారు ప్రధానంగా వేములవాడ మీద దృష్టి పెట్టి, ఆ దేవస్థానం మీద దృష్టి పెట్టి అప్పుడు 36 ఎకరాలలో ఉన్న దేవస్థానాన్ని ఇలా 400 ఎకరాలకు తీసుకుపోయే విధంగా వారు డెవలప్మెంట్ చేస్తుంటే వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేవు. టెంపుల్ లోపల పోతే చూస్తే తెలుస్తుంది ఎంత డెవలప్మెంట్ జరుగుతుందనేది. వాళ్ళు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే సిగ్గనిపించాలి వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి. మున్సిపల్లో వాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మున్సిపల్లో వాళ్ళ ప్రధాన సమస్య మురికాలువ సమస్య వేములవాడలో. అలాగే కోనరావుపేటలో కూడా ప్రధానంగా సమస్యలు ఎక్కడ మురికాలువల మీద ఉన్నది. మేమేమో అభివృద్ధి చేసినామని చెప్పి వాళ్ళు అనుకుంటే మేము చూస్తుంటే ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి చూస్తుంటే మాకు ఇటు సీసీ రోడ్ లేదు, ఇటు మురికాలువ లేదు, ఇటు డ్రైనేజ్ లేదు, రైతులకు బీట్లు లేవు, రైతులకు అందుబాటులోకి బీట్లు తీసుకురాలేదు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే మాకే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు అనేది కనీసం ఆలోచన చేయాలి. మా మండలాన్ని కూడా అన్ని గ్రామాలలో 28 గ్రామాలు ఉంటాయి. 28 గ్రామాలలో ప్రతి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే వారు చెప్పిన వెంటనే ఆ పరిష్కరించే విధంగా వారు పనిచేస్తుంటే అయ్యో మేము ఇంత దురదృష్టం అయిపోతుంది. ఈ 40 సంవత్సరాలలో కనీసం మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి మేము వెనుకబడిపోయినాం. ఇప్పుడు మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రజలతోని మమేకమై ఎవరు పోయినా కుర్చీ మీద కూర్చుని మాట్లాడేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పి ప్రజలే గర్విస్తున్నారు అక్కడక్కడ మాట్లాడుతుంటే. ఇక కొందరు నాయకులకు ఈర్ష్యపడి వాళ్ళకు అసలు మాకు ఉనికిని ఎక్కడ కోల్పోతామని చెప్పి ఉద్దేశంతో అమాస పుణ్యానికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపోతే ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతారు ప్రజలు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని మండలాలు ఒకే విధంగా డెవలప్మెంట్ చేసి వారు చూపిస్తారు. వారికి ఆ సంకల్పం ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలని చెప్పి నేను వారికి విన్నవిస్తున్నాను. మండలంలోని ఉన్న యువతకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రోజుల్లో ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో వాటికి దూరంగా ఉండి పల్లెల్లో కూడా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విస్తరిస్తున్నాయి. కాబట్టి అవి కూడా పోలీసు వారు దాని మీద మంచి దృష్టి పెట్టి వారిని నివారించే విధంగా పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు యువత ఎప్పుడైనా కానీ క్రీడల్లో రాణించి మంచి చదువుకుంటే వారికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రి మాట విని మన గురించి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది వారు ఆలోచన చేసుకొని మంచిగా చదువుకొని బుద్ధిమంతులు కావాలని చెప్పి నేను వారికి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరి ఈ ఏదైతే యువత ఉన్నదో క్రీడలలో రాణించుకుంటూ చదువుకుంటూ తల్లిదండ్రికి ఇంటికాడ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి నేను ముఖ్యంగా మా మండలంలోనే ఉన్న యువతకు అందరికీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో మీరు చూస్తుంటే దాదాపు చాలామంది ఎందరో చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు అటువంటి వాళ్ళు గంజాయి తాగుతూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పోలీసు వారు కూడా మండలం పైన అలాగే నియోజకవర్గం పైన కూడా కొంచెం దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చే విధంగా మీరు పోలీసు వారు కూడా కొంచెం కృషి చేసి వారిని ఎక్కడైతే గంజాయి మత్తు పదార్థాలు అటువంటివి ఉన్నాయో వాటిని నిరోధించాలని చెప్పి నేను పోలీసు వారిని కూడా కోరుకుంటూ వేడుకుంటున్నాను.